బాబు గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు గారు. ఏదో దుష్టశక్తి నా ప్రాణాలు తీయాలని చూస్తుంది. మీరు ఇక్కడే ఉంటే ఆ దుష్టశక్తి మిమ్మల్ని కూడా అంతం చేస్తుంది. మీరు ఊరి నుంచి వెళ్ళిపోండి బాబు గారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమిటి నాటకం? ఇంతకు ముందే వచ్చి పౌర్ణమి రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు, ఇప్పుడు నన్ను ఊరో వెళ్ళిపోమంటావు. ఏమిటి నాటకం? ఏమిటి మోసం? నేను మిమ్మల్ని కలిశాను. అవును, లేదు బాబు గారు, నేను మిమ్మల్ని కలవలేదు. అబద్ధం. నువ్వు ఇక్కడ నన్ను కలిసావు. మాయలాడివి. వెళ్ళు వెళ్ళు వెళ్ళి కలిసి ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఈ ఆట పొట్టలు తట్టుకునే శక్తి నాకు లేదు. నన్ను ఇలా శోధించొద్దమ్మా, నన్ను ఇలా శోధించొద్దు. నేను భరించలేను. నాగులమ్మా, ఏంటి నిన్న పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోయావు? నిన్న నన్ను మీరు పిలిచారా? మీరంతా చేరాడుతున్న నాటకం ఇదే. నేను కటిక దరిద్రురాలని, మీ అంతస్తుకి సరితూగనని, నన్ను వదిలించుకోవాలని, నన్ను పిచ్చిదాన్ని చేయాలని మీరంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది. అటు బాబు గారు, ఇటు మా మామ, ఇప్పుడు మీరా? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు? నన్ను పిచ్చిదాన్ని చేయకండి, చేయకండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నన్ను పిచ్చిదాన్ని చేయకండి, నన్ను పిచ్చిదాన్ని చేయకండి, నన్ను పిచ్చిదాన్ని చేయకండి. అన్నయ్య, నేను నీ చెల్లెలు చేతుని. అన్నయ్య, ఏమైంది నీకు? ఎందుకులా? అయ్యో, నాకేమైంది? నేనెందుకు ఇలా ప్రవర్తించాను? నేను రాక్షసుండి, కిరాతకుండి. నా చెల్లెల్ని ప్రేమతో లాజించాల్సిన ఈ చేతులతో అనుకుని బాధపడకన్నయ్య, నాకంతా తెలుసు. నువ్వు నాగులమ్మ విషయంలో ఎంత మదన పడుతున్నావో నేను ఆ విషయంలో అంతే సతమతమవుతున్నాను. అవును చేతు, నాగులమ్మ నా జీవితంలోకి ప్రవేశించి నన్ను పిచ్చివాడిని చేసింది. నాగులమ్మ నన్ను పిచ్చివాడిని చేసింది చేతు. రఘురాం గారు, ఏమిటమ్మా మమ్మల్ని అందరినీ ఆట పట్టించి గడుగ్గా కడలో నీళ్ళ? ఏం జరిగిందో చెప్పమ్మా. నాకేం కాలేదు మేనేజర్ గారు. మా అన్నయ్య పరిస్థితి తలుచుకుంటేనే నా గుండె దొరుక్కుపోతుంది. ఎలా ఉండేవాడు, ఈ ఎస్టేట్ కొచ్చి ఎలా మారిపోయాడు. ఆ చూపుల్లో చురుకుదనం, ఆ సంతోషం అన్ని ఏమైపోయాయో అర్థం కావడం లేదు. మా అన్నయ్య పిచ్చివాడైపోతాడేమోనని భయంగా ఉంది. బాధపడకమ్మా, నేను చెప్తున్నానుగా మీ అన్నయ్యకి ఏం కాదు. నీ తండ్రి లాంటి వాడిని. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఈ మధ్య నాగులమ్మ ప్రేమలో పడినప్పటి నుంచి మా అన్నయ్యల మార్పుని గమనించారా? గమనిస్తూనే ఉన్నానమ్మా. ఈ మధ్య ఏదో ముభావంగానే ఉంటున్నారు. ఎస్టేట్ వ్యవహారాలు కూడా నీ మీదే వదిలిపెడుతున్నారు. ఎస్టేట్ నట్టేట్లో మునిగిపోయినా నాకు బాధ లేదు మేనేజర్ గారు. నాకు నా అన్నయ్య కావాలి. నా పాత నేను మళ్ళీ నేను చూడాలి. ఇంతకు నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. నాకు చేతనే సహాయం నేను చేస్తాను. అసలు నాగులమ్మైనా నాకు అనుమానం కలుగుతోంది. అదేం ప్రశ్నమ్మా? నాగులమ్మ కాక మరెవరవుతుంది?
అక్కడే ఉంది తిరకాసు. ఈ ఊళ్ళో ఈశ్వరయ్య కూతురు నాగులమ్మే కాదు, మరో నాగులమ్మ కూడా ఉంది. ఇంపాసిబుల్ చైతన్య. నాకు తెలిసినంత వరకు ఈ ఊళ్ళోనే కాదు, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మరొక నాగులమ్మ లేదు. నో, నా కళ్ళారా నేను చూశాను, మరో నాగులమ్మ ఉంది. అదేలా సాధ్యం? మా అన్నయ్య కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఏమండి, నాకు అనుమానం కలుగుతోంది. ఏమిటమ్మా? ఆత్మలు, దెయ్యాలు, గాలి, ఇటువంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయం గురించి అవును కాదు అని నేనేం చెప్పలేనమ్మా. ఇక్కడ ఎవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భవిష్యేంద్ర యోగిని కలుస్తారు. భవిష్యేంద్ర యోగ ఆయన ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా? తెలుసమ్మా. ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో భైరవగుట్ట అనే ప్రాంతం ఉంది. అక్కడ ఒక కొండ గుహలో ఒంటరిగా ఉంటారు. ఆయన అంత మహిమ కలవారా? అవునమ్మా. వారికి దివ్యశక్తుల గురించి, దుష్టశక్తుల గురించి, భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసని ఇక్కడ అందరూ చెప్పుకుంటుంటారు. మేనేజర్ గారు, అయితే మనం వెంటనే ఆయన్ని కలవాలి. అర్థమైందమ్మా. మీ అన్నయ్యకు మీకు మతిస్థిమితం లేకుండా పోవటానికి కారణం అతను ఈ జన్మలో మానవునిగా పుట్టటమే. మానవునిగా పుట్టడం అంటే మా అన్నయ్యకి దీనికి ముందే మరో జన్మ ఉందా స్వామి? అవునమ్మా. గత జన్మలో మీ అన్నయ్య ఒక పాము, ఈ జన్మలో నీకు సహోదరుడిగా జన్మించాడు. ప్రతి ప్రాణికి 7 జన్మలుంటాయమ్మా. ప్రస్తుతం మీ అన్నయ్య 5వ జన్మలో ఉన్నాడు. పోయిన జన్మలో పాముగా జన్మించిన మీ అన్నయ్య తను ప్రేమించిన ఆడపాముతో ఓ పున్నమి రేయి జత చేరాలని, తన కోరికల్ని నెరవేర్చుకోవాలని ఆ జన్మలో విధి వంచితమై ప్రకృతి విజృంభణకు బలైపోయిన మొగపామే ఈ జన్మలో మీ అన్నయ్యగా పుట్టాడు. ఆ ఆడపాము ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రియుని కోసం ఎదురు చూస్తూనే ఉంది. అంటే ఇప్పటికి 100 సంవత్సరాలుగా ఆ ఆడపాము ఇంకా బ్రతికే ఉంది. 100 సంవత్సరాలు దీక్షగా బతికిన సర్పానికి దివ్య శక్తులు కలుగుతాయి. ఆ విధంగా దైవత్వాన్ని పొంది నాగకన్యగా మారి తన ప్రియుణ్ణి కలవాలనుకుని మీ అన్న ప్రేమించిన నాగులమ్మగా మారి అతన్ని ఆకర్షించి కలుసుకోసాగింది. ఇదే విపరీతం స్వామి. ఈ కలయిక సాధ్యమవుతుందా? అది ధర్మ విరుద్ధం కూడా. మీ అన్నయ్య ఆ మాయా నాగులమ్మతో శారీరక సంబంధం పెట్టుకున్న మరుక్షణమే మరణించడం తథ్యం. స్వామి, అవునమ్మా. దేవతకి మానవునికి కలయికంటే అది ఎంతటి దారుణానికి దారి తీస్తుందో చెప్పలేను. స్వామి, మీరే ఇలా అంటే ఎలా? నా ప్రాణానికి ప్రాణమైన మా అన్నయ్యని కాపాడి ఆయన్ని విషఫలే నుంచి రక్షించండి. దానికి కేవలం మానవ శక్తి మాత్రం చాలదమ్మా, దైవశక్తి కూడా కావాలి. ఈ కాలంలో దైవశక్తిని పొందటం అంత సులభం అంటారా స్వామి? ఎందుకు సాధ్యం కాదమ్మా? ఎంతమంది మహానుభావులు మనసా వాచా దైవ ధ్యానంతో ఆ దైవాన్ని దర్శించుకోలేదు. దీనికి పరిష్కారం అదొక్కటేనమ్మా. స్వామి, అయితే ఇక మా అన్నయ్యని మరెవరూ కాపాడలేరా? నాకు నా అన్నయ్య దక్కడా? స్వామి, మీరు చెప్పిన దైవ దర్శనం చేసుకోవడం అది మా వల్ల కాని పని. మీరే ఏదైనా ఉపాయం చెప్పి నా అన్నయ్యని రక్షించండి. లేదంటే నేను ఇక్కడే మీ పాదాల దగ్గరే నా ప్రాణ త్యాగం చేస్తాను. తల్లి, నీ అన్న మీద నీకున్న అనురాగాన్ని, ప్రేమని చూస్తూ ఉంటే నాకే బాధ కలుగుతోంది. ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉందమ్మా. ఏమిటి స్వామి అది? చెప్పండి. నా దగ్గర మహత్తర శక్తి గల ఒక నాగస్వరం ఉంది. ఆ మాయా నాగులమ్మ ముందు ఈ మహిమగల నాగస్వరాన్ని ఊపిరి బిగబెట్టి ఓర్చుకుని ఊదగలిగితే ఆమెకున్న దివ్యశక్తులన్నీ హరించుకుపోయి సాధారణ పాముగా మారుతుంది.
మళ్ళీ 100 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఆ పాముకు దివ్యశక్తులు కలగవు. అయితే అయితే దయచేసి దాన్ని నాకు ప్రసాదించండి స్వామి. మీ రుణం ఏ జన్మలోనూ తీర్చుకోలేదు. వెళ్ళొస్తాం స్వామి. మరొక ముఖ్య విషయం, ఏమిటి స్వామి అది? ఈ నాగస్వరాన్ని ఎవరైతే ఊదుతారో వాళ్ళు ప్రాణాలతో ఉండరు. అవునమ్మా, ఇది 10 తరాలుగా మా వంశపారంపర్యంగా ఉంటూ వస్తోంది. దీనిని ఒక మహాసిద్ధుడు మా పూర్వీకులకు కానుకగా ఇచ్చారు. కానీ ఇంతవరకు మా వంశంలో ఎవరూ దీనిని ఉపయోగించలేదు. ఆ అవసరమూ కలగలేదు. ఈ రోజే పౌర్ణమి. చంద్రోదయం లోపల మీరు ఇంటికి చేరండి. మీ అన్నయ్యను ఇంట్లో దాచిపెట్టండి. ఆ మాయా నాగులమ్మ మీ అన్నయ్య కోసం వస్తుంది. సమయం చూసి ఈ మహిమాన్విత నాగస్వరాన్ని ఉపయోగించండి. సాయంత్రం అవుతోంది. చంద్రోదయం లోపల మీరు ఇంటికి చేరాలి. త్వరగా వెళ్ళండి. ఏమైందయ్యా? ఏమో చూడాలి సార్. త్వరగా చూడు. మేనేజర్ గారు, టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ఇప్పుడు ఎలా? అవునమ్మా. డ్రైవర్ త్వరగా రండి. బాబు గారు, నార్మల్. బాబు గారంట బాబు గారు. ప్రతిసారి మోసపోయినట్టు ఈసారి కూడా మోసపోతాను అనుకోకు. కమాన్, చెప్పు, నిజం చెప్పు. అసలు ఎవరు నువ్వు? నీ అవతారాలు ఇక నా దగ్గర చెల్లవు. నేనెవరో నీకు తెలుసుకోవాలనుందా? ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు ఎలా ఉంది ప్రియా? వర్ణించలేని మన్మథులు వెళ్తున్నట్లుగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. నాతో రా, నిజమైన స్వర్గాన్ని చవి చూపిస్తాను. చంద్రోదయం అయిపోయింది. ఇప్పుడు ఎలా? డ్రైవర్ రిపేర్ అయిందా? రెడీ సార్, మీరు వెళ్ళి కూర్చోండి. త్వరగా స్టార్ట్ చేయి. త్వరగా పోనీ. త్వరగా పోనీ. బాబు గారు, బాబు గారు, బాబు గారు.
ఏంటి సార్ ఏమైంది? బాబు గారు ఎక్కడరా? ఇందాక నేను నాగులం వచ్చి తీసుకెళ్ళిందండి. అమ్మా, బాబు గారిని నాగులం వచ్చి తీసుకెళ్ళిందట. అయితే మనం వెంటనే నాగులం ఇంటికి వెళ్దాం. అలాగే పద. నాగులమ్మ, నాగులమ్మ, త్వరగా తలుపుది. నాగులమ్మ, రజనీ బాబు గారిని పిలుచుకొచ్చావట కదా? నాగులమ్మ, మా అన్నయ్య బాబు గారిని నేను పిలుచుకురావడం ఏంటండి? అసలు నేను బంగ్లా వైపే రాలేదు. ఏమైందండి? నువ్వు పిలుచుకురాలేదా? అయ్యో రఘురాం గారు, అయితే ఆ స్వామి చెప్పినట్లు మా అన్నయ్య నా నాగకన్య తీసుకెళ్ళినట్టుంది. మేనేజర్ గారు, నాగకన్య ఏంటి? తీసుకెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఘోరం జరిగిపోయింది నాగులమ్మ. మా అన్నయ్య ప్రాణానికి గండం ఏర్పడింది. బాబు గారికి ప్రాణగండమా? ఏంటమ్మా మీరు చెప్పేది? ఏం చెప్పను నాగులమ్మ, మా అన్నయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇన్నాళ్ళు నువ్వు, నేను, అన్నయ్య మనందరం అయోమయ స్థితిలో పడ్డానికి కారణం ఒక పాము. అవును నాగులమ్మ, 100 సంవత్సరాల క్రితం రజనీ బాబు ఒక పాము. ఆ పామును ఒక ఆడపాము ప్రేమించింది. విధివశాత్తు ఆ మగపాము చనిపోయి ఈ జన్మలో రజనీ బాబుగా పుట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రియుడు కోసం ఎదురు చూస్తున్న ఆడపాముకు 100 సంవత్సరాల తర్వాత దివ్యశక్తులు వచ్చాయి. నీ రూపంలో రజనీ బాబును కలుసుకోవడం ప్రారంభించింది. చెప్పేది నిజమా బాబు? ముమ్మాటికి నిజం నాగులమ్మ. నీ రూపంలో అప్పుడప్పుడు వచ్చి మా అన్నయ్యని కలవడం వల్లే మనందరం అయోమయ పరిస్థితిలో పడిపోయాం. ఇప్పుడు ఆ నాగకన్య మాయలో మా అన్నయ్య ఇరుక్కుపోయాడు. ఈ రోజు పున్నమి, ఈ రేయి వాడిద్దరి కలివిక జరిగితే మా అన్నయ్య బ్రతకడు. అయితే ఇప్పుడేం చేయడం? ఆ దైవ శక్తి కాపాడాలట, లేదంటే మా అన్నయ్య మనకెవ్వరికి దక్కడు. అంతేకాదు నాగులమ్మ, ఈ నిజమంతా మాకు చెప్పిన భవిష్యత్తు యోగి సర్వశక్తులు గల ఈ నాగస్వరాన్ని మాకిచ్చాడు. అన్నయ్య నాగకన్య సంగమించే సమయంలో ఈ నాగస్వరాన్ని ఊదితే ఆ నాగకన్యకి సర్వశక్తులు పోయి మామూలు పాముగా మిగిలిపోతుందట. అప్పుడే అన్నయ్యని మనం దక్కించుకోగలం. కానీ కానీ ఈ నాగస్వరాన్ని ఊదిన వారు చచ్చిపోతారట నాగులమ్మ. ప్రసాదించి తాళి నా మెళ్ళో కట్టండి బాబు, కట్టండి బాబు, కట్టండి కట్టండి బాబు గారు. నాగులమ్మ, మీరన్నా ఎందుకింత సాహసం చేశావు? నా కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేశావు. బాధపడుకున్నాగులమ్మా, నీ పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేక నిన్ను వేధించాను. నువ్వు బాబుగారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేను పని చేశాను. నువ్వు నీకేం ద్రోహం చేశావని ఇంత ఘోరమైన శిక్ష మాకు విధించావు? చెప్పు.
మానవుడిని ప్రేమించడం నేను చేసిన నేరమా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ జాతిని పూజించడం నేను చేసిన నేరమా? బాబు గారు పోయిన జన్మలో నీ ప్రియుడిగా ఉంటుండొచ్చు, కానీ ఈ జన్మలో మానవుడిగా పుట్టాడే. మానవులకి దేవతలకి పొంతన ఎలా కుదురుతుందమ్మా? చెప్పు, నువ్వే చెప్పు. అది ధర్మ విరుద్ధం కాదా? అది అపచారం కాదా? నీ పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటే అదే నీకు ఆనందం అయితే మా ఇద్దరిని కాటేసి నీ కసి తెచ్చుకో. నీలో నిజంగా దైవత్వం ఉంటే శాంతించి మమ్మల్ని అనుగ్రహించు, మనసారా ఆశీర్వదించు తల్లి.